కాకుండా మనం రోజూ కలిసే మనుషులతో మనం చేసే పనుల్లో ఎదురైతే ఎలా ఉంటుంది? ఆ ఈ ఆలోచనే కొంచెం కొత్తగా ఉంది గదే. అవును. ఎందుకంటే మనం ఆధ్యాత్మికత అనగానే ఏకాంతం, పూజలు, ప్రార్థనలు ఇలా అనుకుంటాం. కానీ ఈ ఆలోచనకు మన హిందూ ధర్మంలో ఒక చాలా శక్తివంతమైన పదముంది: సేవ. నిజమే. సేవ అనగానే చాలా మందికి వెంటనే గుర్తొచ్చేదేంటంటే చారిటీనో, డొనేషనో లేకపోతే ఏదో ఒక సామాజిక బాధ్యత. అవును. కానీ అది కేవలం బయటకు చేసే పని కాదు. అదొక మైండ్ సెట్. ఒక ఒక అంతర్గత వైఖరి. మనం ఏం చేస్తున్నామన్నది కాదు. ఆ పనిని మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నామో అనేది సేవను నిర్వచిస్తుంది. సరిగ్గా అదే పాయింట్. అందుకే ఈరోజు మనకు దొరికిన సోర్సెస్ ఆధారంగా ఈ సేవ అంటే నిజంగా ఏంటి, హ్మ్. మన ప్రాచీన గ్రంథాల్లో దీని గురించి ఏం చెప్పారు, అన్నింటికన్నా ముఖ్యంగా మన ఈ బిజీ లైఫ్లో దీన్ని ఎలా పాటించాలి అనే విషయాలు లోతుగా మాట్లాడుకుందాం. అసలు ఒక మామూలు పని ఎప్పుడు పూజగా మారుతుందో తెలుసుకుందాం. తప్పకుండా. సరే, సేవ అనే పదం మనం చాలా కామన్గా వాడేస్తాం గలా, దాని అసలేనా అంత శక్తివంతమైన అర్థమేంటో కొంచెం వెనక్కి వెళ్ళి చూద్దామా? తప్పకుండా. దాని మూలాల్లోకి వెళితే అసలు విషయం అర్థమవుతుంది. అవును. ఇది సేవనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది. సేవంటే సేవించడం, గౌరవించడం, హాజరు కావడం. హిందూ ధర్మంలో సేవను ఒక పవిత్రమైన సాధనగా ఎందుకు చూస్తారంటే ఎందుకు? అది అహమనేదాన్ని కరిగిస్తుంది. నేను చేస్తున్నాను, నా వల్లే ఇది జరిగింది అనే భావన ఉంటుంది కదా. అవును, కర్తృత్వ భావన. ఆ భావన్ను క్రమంగా బలహీనపరుస్తుంది. ఎప్పుడైతే మనలో ఈ నేను అనే ఫీలింగ్ తగ్గుతుందో అప్పుడు మన పనులు చాలా స్వచ్ఛంగా, నిర్మలంగా మారతాయి. అప్పుడు ఆ చేసే పని మనల్ని బంధించదు అన్మాట. ఇది వింటుంటే నాకు వెంటనే కర్మయోగం గుర్తొస్తోంది. రెండూ ఒకే నాణ్యానికి రెండు ముఖాల్లా ఉన్నాయి కదా. కరెక్ట్. కర్మయోగంలో ఫలితం ఆశించకు అంటారు, సేవలో అహంకారం వదులుకో అంటారు. ఈ రెండిటికి సంబంధమేంటి? లేక రెండూ ఒకటేనా? చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. చెప్పాలంటే సేవ అనేది కర్మయోగానికి ఒక ఆచరణాత్మక రూపం. ఓకే. శ్రీకృష్ణుడు గీతలో చెప్పింది కూడా అదే. ఫలితాన్ని నాకర్పించి పనిచెయ్, అప్పుడు ఆ కర్మ నిన్ను బంధించదు అని. రైట్. ఒక సాధారణ కర్మను సేవగా మార్చటానికి మన సోర్సెస్ ప్రకారం 3 ముఖ్యమైన షరతులున్నాయి. ఈ 3 పాటిస్తే చాలు, మనం చేసే ఏ పనైనా సేవ అవుతుంది. ఓకే, అవేంటో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. మొదటిది చాలా మందికి తెలిసిందే అనుకోండి, ఫలితాన్ని ఆశించకుండా చెయ్యడం. అంటే ఈ పని చేస్తే నాకు ఏమి వస్తుంది అనే లెక్క వేసుకోకూడదు. సరిగ్గా ఆ లెక్క ఉండకూడదు. ఇక రెండవది, గుర్తింపును కోరుకోకుండా చెయ్యడం. నలుగురు పొగడాలి, సోషల్ మీడియాలో లైకులు రావాలి, నా పేరు చెప్పుకోవాలి. ఆ కోరిక ఉండకూడదు. ఇది కొంచెం కష్టమైంది. అవును, చాలా కష్టం. ఇక మూడవది ఇంకా కష్టమైందేమనిపిస్తుంది. అవును, మూడవది అత్యంత సూక్ష్మమైనది. ఆధిపత్య భావన లేకుండా చెయ్యడం. అంటే నేను గొప్ప, నేను సహాయం చేస్తున్నాను, వాళ్ళు తక్కువ, వాళ్ళు తీసుకుంటున్నారు అనే భావన మనసులో రవ్వంత కూడా ఉండకూడదు. ఇచ్చేవాడికి, పుచ్చుకునేవాడికి మధ్య ఒక సమానత్వ భావన, గౌరవముండాలి. ఈ 3 షరతులు కలిసినప్పుడే అప్పుడే ఒక కర్మ యజ్ఞంగా, సేవగా మారుతుంది. అవును. వావ్! అంటే మనం ఏం చేస్తున్నామన్నది కాదు, మనసులో ఏ సాఫ్ట్వేర్ రన్ అవుతోంది అన్నది ముఖ్యం. ఫలితం, గుర్తింపు, ఆధిపత్యం ఈ 3 ఫిల్టర్లు తీసేస్తే మామూలు పని కూడా ఒక ఆధ్యాత్మిక సాధనగా మారిపోతుంది. అంతా ఉద్దేశంలోనే ఉంది, పనిలో కాదు. నిజం. ఇది ఆలోచనా విధానంలో చాలా పెద్ద మార్పు. ఈ ఐడియా కేవలం ఈ మధ్యకాలంలో ఎవరో చెప్పింది కాదు కదా. మన గ్రంథాల్లో దీనికి చాలా బలమైన పునాదులున్నాయని మన సోర్సెస్ చెబుతున్నాయి. ఖచ్చితంగా. ఇది మన సంస్కృతిలో వేల సంవత్సరాలుగా భాగమయ్యుంది. సోర్సెస్లో చెప్పినట్టుగా 3 ముఖ్యమైన గ్రంథాల్లో దీని ప్రస్తావన చాలా స్పష్టంగా ఉంది. అవేమిటవి? మొదటిది అందరికీ తెలిసిన భగవద్గీత 9వ అధ్యాయంలో 27వ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడితో అంటాడు, యత్ కరోషి యతశ్నాసి తత్కురుష్వ మదర్పణం. అంటే అర్జునా, నువ్వు ఏ పని చేసినా, ఏది తిన్నా, ఏ యజ్ఞం చేసినా, ఏ దానం చేసినా అదంతా నాకు అర్పణగా భావించి చెయ్యి. సరిగ్గా అదే. ఈ శ్లోకం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇది ఆధ్యాత్మికతను పూజగది నుండి మన ఆఫీస్ డెస్క్ మీదికి, మన కిచెన్లోకి తీసుకొస్తుంది. అవునవును. మనం చేసే ప్రతి పని, ఒక ఈమెయిల్ రాయడం దగ్గర్నుంచి కాఫీ తాగడం వరకు,
దేన్నైనా ఒక అర్పణగా మార్చుకోవచ్చు. చాలా శక్తివంతమైన ఆలోచన ఇది. సరిగ్గా చెప్పారు. ఇక రెండవది ఉపనిషత్తులు. ముఖ్యంగా ఈశావాస్యోపనిషత్తు ఒక అద్భుతమైన సూత్రాన్నిస్తోంది. ఈశావాస్యమిదం సర్వం. ఈ జగత్తు అంతా ఈశ్వరునితో నిండి ఉంది. ఓ దీని కొనసాగింపుగా జీవులన్నిటిలో నిన్నే చూసుకో, అందరిలో ఉన్నది ఒకే చైతన్యం అనే సందేశమొస్తోంది. అంటే ఒకరికి సహాయం చేస్తున్నప్పుడు మనం కేవలం ఆ వ్యక్తికి సేవ చేయడం లేదన్నమాట. లేదు, వాళ్లల్లోని దైవత్వానికి లేదా మనందరిలో ఉన్న ఆ ఏకైక చైతన్యానికి సేవ చేస్తున్నామనుకోవాలి. ఇది ఆలోచనా విధానంలో చాలా పెద్ద మార్పు గదా. అవును, అదే అసలైన మార్పు. ఆ భావన వచ్చినప్పుడు మనలో ఆధిపత్య భావన రాదు, కృతజ్ఞత వస్తుంది. నిజమే. ఇక మూడవ మూలం భాగవత పురాణం. ఇది భక్తికి పెద్దపీట వేస్తుంది. ఇందులో ఒక అద్భుతమైన మాట ఉంది. చెప్పండి. భగవంతుడి భక్తులకు చేసే సేవ నేరుగా భగవంతుడికి చేసిన సేవతో సమానం, కొన్నిసార్లు అంతకంటే గొప్పది. ఇది సేవ యొక్క పరిధిని మనుషుల నుండి సమస్త జీవరాశివైపు విస్తరిస్తుంది. ఈ సిద్ధాంతమంతా బావుంది. కాని దీన్ని నిజంగా జీవించిన ఒక ఉదాహరణ ఉంటే మనసుకి బాగా ఎక్కుతుంది. మన సోర్సెస్ ప్రకారం సేవకు అసలైన బ్రాండ్ అంబాసిడర్ హనుమంతుడే కదా. నిస్సందేహంగా ఆయన కథ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? హనుమంతుడు అనగానే మనకు ఆయన బలం, సముద్రాన్ని లంఘించడం, పర్వతాన్ని ఎత్తడం ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ మన సోర్సెస్ ఒక ముఖ్యమైన విషయాన్ని హైలైట్ చేస్తున్నాయి. అదేంటి? ఆయన అపారమైన బలం కన్నా ఆయన వినయమే గొప్పది. ఆయనను నిర్వచించింది ఆయన శక్తి కాదు, ఆయన సేవాభావం. రాముడికి ఆయన చేసిన సేవలో గర్వం అనేది సున్నా. దానికి కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? తప్పకుండా. లంకను దహనం చేసి సముద్రాన్ని దాటి తిరిగి వచ్చాక జాంబవంతుడు అడుగుతాడు, ఇదంతా ఎలా సాధ్యమైంది అని. ఆ అప్పుడు హనుమంతుడు నేను చేశాను అని చెప్పడు. అదంతా శ్రీరాముడి సంకల్పబలం, ఆయన నామం యొక్క శక్తి అంటాడు. పేరు ప్రఖ్యాతులు ఎప్పుడూ ఆశించలేదు. కరెక్ట్. శ్రీరామ కట్టాభిషేకం తర్వాత కూడా అందరికీ బహుమతులిస్తున్నప్పుడు ఆయన కోరుకున్నది రాముడి పాదాల దగ్గరుండే స్థానం మాత్రమే. అవును, ప్రతిఫలం అనేది ఆయన డిక్షనరీలోనే లేదు. సోర్సెస్లో ఒక విషయం నన్ను చాలా ఆకట్టుకుంది. ఎవరైనా పొగిడితే ఆయన తల వంచుకునేవాడట, ఎవరూ పట్టించుకోకపోతే నిశ్శబ్దంగా తన పని తాను చేసుకోపోయేవాడట. నిజం. ఈ రోజుల్లో మనకు సోషల్ మీడియాలో ఒక లైక్ రాకపోయినా, మన పనికి గుర్తింపు రాకపోయినా ఎంత ఫీలవుతాం? ఈ కంటెక్స్లో ఇది ఎంత గొప్ప విషయం. నిజమే. దీని నుండి మనం నేర్చుకోవలసిన పాఠం అదే. అసలైన బలం ప్రదర్శనలో ఉండదు, నిశ్శబ్ద సేవలోనే ఉంటుంది. గుర్తింపు అనేది మనల్ని బంధిస్తుంది. అవును. గుర్తింపును ఆశించినప్పుడు మనం స్వేచ్ఛగా పనిచేయగలుగుతాం. హనుమంతుడి జీవితం ఇదే మనకు నేర్పిస్తుంది. ఆయన శక్తికి మూలం ఆయన భక్తి, ఆయన భక్తికి రూపం ఆయన సేవ. హనుమంతుడు గురించి మాట్లాడుతుంటే ఆయన చేసింది కేవలం సహాయం కాదు, అదొక అర్పణ అనిపిస్తుంది. ఇక్కడే చాలామందికి కన్ఫ్యూషన్ వస్తుంది. సేవ, దానం రెండూ ఒకటేనా లేక తేడా ఉందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. బయటకు చూడటానికి రెండూ ఒకేలా ఉన్నా వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యం, వాటి ప్రభావం పూర్తిగా వేరు. ఎలా? దానమనేది కొన్నిసార్లు ఒక లావాదేవీ కావచ్చు. నేనింతిస్తున్నాను, నాకింత పుణ్యం వస్తుంది, లేదా సమాజంలో మంచి పేరొస్తుంది అని ఒక లెక్క ఉండవచ్చు. కాని సేవ అలా కాదు. ఓకే. సేవ అనేది ఒక పరివర్తన ప్రక్రియ. అది సేవ చేసే వారిని, సేవ అందుకునే వారిని కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అంటే దానం అహంకారాన్ని పెంచే అవకాశం ఉంది. నేను దాతను అనే గర్వం రావచ్చు. కానీ సేవ అహంకారాన్ని కరిగించాలి. సరిగ్గా చెప్పారు. ఒకవేళ సేవ కూడా అహంకారాన్ని పెంచుతుంటే అది సేవ కాదు. సరిగ్గా అర్థం చేసుకున్నానా? ఖచ్చితంగా. దానం చేసినప్పుడు నేనిస్తున్నాను అనే భావన ఉంటుంది. సేవ చేసినప్పుడు నా ద్వారా భగవంతుడు ఈ పని చేయిస్తున్నాడు అనే భావన ఉంటుంది. ఆ చిన్న తేడా చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. అవును. అందుకే సోర్సెస్లో కొన్ని ఆచరణాత్మక ఉదాహరణలిచ్చారు. ఓపికగా ఒకరి సమస్యను వినడం, ఎవరూ చూడని చోట ఒక చిన్న పని చేయడం, ప్రచారం లేకుండా సహాయం చేయడం, ఇవన్నీ సేవ కిందికే వస్తాయి. కానీ ఇక్కడ ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. మనం మంచి పని చేసినప్పుడు మనల్ని మనం మెచ్చుకోవడం లేదా నలుగురు మెచ్చుకోవాలని కోరుకోవడం చాలా సహజం కదా. సహజమే. ఆ ఫీలింగ్ను దాటుకొని ముందుకు వెళ్లడం ఎలా? మంచి ప్రశ్న. ఆ ఫీలింగ్ రావడం తప్పు కాదు, కాని ఆ ఫీలింగ్లో ఇరుక్కుపోవడం ప్రమాదం. గీతలో కృష్ణుడు చెప్పిందిదే. గుర్తింపు కోసం చేసే మంచి పనులు కూడా మనల్ని బంధిస్తాయి. అవి కూడా కర్మబంధానికి కారణమవుతాయి. మరి దీనికి పరిష్కారం? సాధన. పని పూర్తయిన తర్వాత
ఆ ఫలితాన్ని, ఆ ప్రశంసలను మనసులోనే భగవంతుడికర్పించేయాలి. ఇది నేను చేయలేదు, నా ద్వారా జరిగింది అని మనకు మనం గుర్తు చేసుకోవాలి. మొదట్లో కష్టంగా ఉన్నా క్రమంగా ఇది అలవాటవుతుంది. సో మనం ఈగోను పక్కన పెట్టి ఈ 3 షరతులతో నిస్వార్థంగా సేవ చేసినప్పుడు మనలో ఏం మార్పొస్తుంది? కేవలం బయటి ప్రపంచానికేనా, లేక మనకు కూడా ఏదైనా లాభముందా? సేవ యొక్క అంతిమ ప్రయోజనం సేవ చేసే వ్యక్తికే ఎక్కువ. ఇది ఒక అద్భుతమైన మానసిక శుద్ధి ప్రక్రియ. హో, నిస్వార్థంగా సేవ చేయడం వల్ల మనలో కొన్ని ముఖ్యమైన గుణాలు సహజంగా పెరుగుతాయి. మొదటిది వినయం. అంతా నేనే అనే భావన పోయి ఈ పెద్ద విశ్వంలో మనమొక చిన్న భాగం మాత్రమే అనే అవగాహన వస్తుంది. నిజమే. రెండవది భావోద్వేగ పరిపక్వత. ఇతరుల కష్టాలను దగ్గరనుండి చూటం వల్ల మన సహనం, ఓర్పు, కరుణ ఇవన్నీ పెరుగుతాయి. అవును, ఆ కరుణ అనేది చాలా ముఖ్యం. మన సమస్యల కన్నా పెద్ద సమస్యలు ప్రపంచంలో ఉన్నాయని అర్థమవుతుంది. కరెక్ట్. ఇక చివరిగా అంతర్గత ఆనందం. ఏదైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసినప్పుడు మనసులో కలిగే సంతృప్తి, ఆ ఆనందం వెలకట్టలేనివి. అది బయటి వస్తువుల వల్ల, ప్రశంసల వల్ల వచ్చే తాత్కాలిక ఆనందం కాదు. కాదు, మన లోపలి నుండి వచ్చే ప్రశాంతత ఒక నిరేవు. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ పర్స్పెక్టివ్ షిఫ్ట్ గురించే మన సోర్సెస్ బాగా నొక్కి చెప్పాయి. ప్రతి విషయంలో నాకు ఏమి లభిస్తుంది అని అడిగే ప్రశ్న నుండి నేను ఏమి ఇవ్వగలను అనే ప్రశ్నకు మన ఆలోచన విధానం మారుతుంది. అవును. వినడానికి చిన్నగానే ఉన్నా ఇది లైఫ్ని చూసే విధానాన్నే మార్చేస్తుంది. మన రిలేషన్షిప్స్, మన జాబ్, చివరికి మనల్ని మనం చూసుకునే విధానం కూడా మారిపోతుంది. నిజమే. ఈ కాన్సెప్ట్స్ అన్నీ వినడానికి చాలా బావున్నాయి. కానీ మన 9 to 5 జాబ్స్, ట్రాఫిక్, ఈఎంఐల మధ్యలో ఈ నిస్వార్థ సేవను నిజంగా ప్రాక్టీస్ చేయడం ఎలా? అందరూ హిమాలయాలకు వెళ్లలేరు, పెద్ద పెద్ద ఫౌండేషన్లు పెట్టలేరు కదా. చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న. మన సోర్సెస్ కూడా ఇదే చెబుతున్నాయి. సేవ చేయటానికి పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. మన రోజువారీ జీవితంలోనే మనం ఉన్న చోపనే సేవను భాగం చేసుకోవచ్చు. ఓకే, దానికి కొన్ని చాలా సింపుల్ మార్గాలు సూచించారు. అవేంటో మన శ్రోతల కోసం ఒకసారి చెబుదాం. తప్పకుండా. మొదటిది, ప్రకటించకుండా సేవ చేయండి. కుడిచేత్తో ఇచ్చింది ఎడమచేతికి తెలియకూడదు అంటారు కదా, అలా. చేసిన సహాయాన్ని సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం లేదన్నమాట. అస్సలు లేదు. రెండవది, ఇతరుల సమయాన్ని, స్వేచ్ఛను మరియు గౌరవాన్ని మన్నించండి. ఇది కూడా ఒక రకమైన సేవే. ఓ, ఇది కొత్తగా ఉంది. ఒకరి సమయాన్నే వృధా చేయకుండా ఉండటం, వారి అభిప్రాయాలను గౌరవించడం చాలా ముఖ్యం. అంటే ఆఫీస్లో బాగా స్ట్రెస్లో ఉన్న కొలీగ్కి ఒక కాఫీ చేసివ్వడం, లేదా మన ఇంట్లో వాళ్ళు చెప్పేది ఓపిగ్గా జడ్జిమెంట్ లేకుండా వినడం, ఇవి కూడా సేవే. ఖచ్చితంగా. సేవ చేయడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. అక్కర్లేదు. మూడవది, మీరు ఎక్కడున్నారో అక్కడ సహాయం చేయండి. మీ కుటుంబంలో, మీ ఆఫీస్లో, మీ అపార్ట్మెంట్లో. మీ చుట్టూ ఉన్నవారికి చిన్న సహాయం చేయండి. నాలుగవది, ఎవరూ చూడకపోయినా నిజాయితీగా పనిచేయండి. ఆ, మీ బాస్ లేదా సూపర్వైజర్ లేనప్పుడు కూడా అదే శ్రద్ధతో పనిచేయడం, అది మన ఆత్మకు మనం చేసుకునే సేవ. ఇక ఐదవది, ప్రజలకు ముద్రలు వెయ్యకుండా సేవ చేయండి. అంటే సహాయం చేసేటప్పుడు వారు ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అనే భేదభావం లేకుండా కేవలం ఒక మనిషిగా చూసి సేవ చెయ్యాలి. ముగింపుగా సోర్సెస్లో చెప్పిన ఒక ముఖ్యమైన విషయాన్ని మళ్ళీ గుర్తు చేయాలనుకుంటున్నాను. సేవ చేయడానికి పరిపూర్ణత అవసరం లేదు. లేదు. మనం తప్పులు చేయవచ్చు, కొన్నిసార్లు మనస్సులో స్వార్థం తొంగిచూడవచ్చు. కానీ మన ఉద్దేశం స్వచ్ఛంగా ఉంటే, చిత్తశుద్ధి ఉంటే చాలు. ఆ ప్రయత్నమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. పర్ఫెక్షన్ కాదు, ఇంటెన్షన్ ముఖ్యం. సరిగ్గా చెప్పారు. సో ఈరోజు మనం మాట్లాడుకున్న దాని సారాంశం ఒక్కటే. అసలైన భక్తి పూజల్లో కాదు, మన పనుల్లో ఉంటుంది. మనం చేసే పనిలోంచి నేను, నాది అనేదాన్ని తీసేస్తే ప్రతి పని పూజ అవుతుంది, ప్రతి క్షణం ప్రసాదమవుతుంది. అప్పుడు మన జీవితమే ఒక ఆరాధనగా మారుతుంది. ఈ చర్చను ముగిస్తూ శ్రోతల కోసం ఒక ఆలోచన వదిలిపెడుతున్నాను. చెప్పండి. మనం చేసే ప్రతి చిన్న పని, ఎవరూ గమనించని సహాయం కూడా ఒక రకమైన నిశ్శబ్ద ప్రార్థన అనుకుంటే, మన ఆఫీస్, మన ఇల్లు, మన చుట్టూ ఉన్న ప్రపంచం అన్నీ దేవాలయాలుగా మారవా? దీని గురించి ఆలోచించండి.